హలో ఎవ్రీవన్, ఇవాళ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎలా జరిగిందో మన ఛానల్లో చూద్దాం. అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తిలకించారు. తదుపరి అమ్మవారి కళ్యాణం రంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం కుటుంబ సభ్యులు, రాష్ట్ర మంత్రుల పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులు, కొండ సురేఖ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శ్రీమతి కావ్యారెడ్డి, శాసనసభ్యులు దానం నాగేంద్ర, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ల రాకతో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదతో గౌరవ స్వాగతం పలికారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా కళ్యాణ మహోత్సవ నేపథ్యంలో ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. త్రాగునీరు, విద్యుత్ నిరంతరం ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి అమ్మవారి కళ్యాణం తిలకించే దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేపట్టారు. కళ్యాణం తదుపరి కూడా అమ్మవారిని దర్శించుకునేటకు భక్తులు, ప్రజలు తండోపతండలుగా తరలి వస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక, కాజల్ సింగ్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఈవి వినోద్ రెడ్డి, విద్యుత్, జిహెచ్ఎంసీ, మెడికల్, రెవెన్యూ, దేవాదాయ శాఖ, పోలీస్ సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఇలా కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఇవాళ ఈ కళ్యాణం సందర్భంగా బల్కంపేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ పండుగ వాతావరణంలో ఏర్పడింది. అలాగే సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కూడా స్టార్ట్ అవుతుంది. దీనిలో పాల్గొనాలనుకుంటే ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.